మాట్లాడతాను, సబ్జెక్ట్ మాట్లాడతాను. అదేవిధంగా సంఘ వెంకటరాజన్న గారు చైర్మన్గా, మాన్శెట్టి లక్ష్మీనారాయణ గారు వైస్ చైర్మన్గా, కార్పొరేషన్గా వారు నడిపించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ పూర్తి బాడీని కూడా ఏర్పాటు చేసి వారి కార్యాచరణలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యాచరణ ముందు గురికి గవర్నమెంట్ ద్వారా నిధులు సమకూర్చి మనలో ఉన్నటువంటి పేదవారికి, నిరుద్యోగులకు వారికి లోన్ను ఇప్పించేసి 80% దాదాపు సబ్సిడీ ద్వారా, ఎంత వీలైనంత సబ్సిడీ ద్వారా లోన్లు ఇప్పించేసి కొత్త షాపులు ఏర్పాటు చేసే విధంగా సహకరించగలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది కాబట్టి మొదలైన నిపుణులైనటువంటి వారికి, అదే టైలర్ పని చేసే వారికి టైలర్ పని కావచ్చు, తర్వాత బట్టలు పెట్టుకునే వారికి బట్టలు కావచ్చు, వివిధ వృత్తులలో మనం వారు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వృత్తిపరంగానే కాకుండా ఏ వృత్తి అయితే, ఏ టెక్నాలజీ అయితే వాళ్ళు వాడుతున్నారో వారికి అనుకూలంగా వారికి సబ్సిడీ ద్వారా లోన్ ఇప్పించేసి వారికి సహకరించవలసిందిగా ఈ చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ గారికి వచ్చిన నాయకుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈ ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు. మా సంఘం తరఫు నుంచి, జోన్ లెవెల్ తరఫు నుంచి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారంతో ఇంకా కూడా మా సంఘం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి, ఒక కార్పొరేషన్ అటువంటి గవర్నమెంట్ వారు నియమించినది కాబట్టి గవర్నమెంట్ ద్వారా వీలైనంత వరకు వెంకటరాజన్న దయచేసి ఇన్ని రోజులు పోరాటం చేశాము. వెంకటరాజన్న మీరు కూడా దయచేసి మంచి అవకాశం మీకు వచ్చినందుకు కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తూ గవర్నమెంట్ ద్వారా రిక్వెస్ట్ చేసి నిధులు ఎక్కువ తీసుకొచ్చి మాలాంటి మా పిల్లలకు, మా ఏజెంట్ అయిపోయిన 63 సంవత్సరాలు అయింది, మాలాంటి మా వెంకతరం వారికి కూడా మీరు నిధులు తీసుకొచ్చేసి వారికి వీలైనంత వరకు ఎక్కువ సబ్సిడీ ద్వారా మీకు లోన్లు ఇప్పించేసి వారిని ఆదుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే టైలర్ పని కూడలిపోయిందన్నా, టైలర్ పని చేయాలంటే భయపడే స్థితిలో ఉన్నారు. దాదాపు మన వాళ్ళు కూడా, వేరే వాళ్ళు కూడా వేరే వృత్తి వారికి వెళ్ళిపోయారు. కాబట్టి వృత్తిపరంగా మన వృత్తి వారికి ఇవ్వాలనే ఉద్దేశంకే కాకుండా ఎవరైతే ఏ వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, ఒకరు టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరు మొబైల్ ఫోన్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరు బైక్ మెకానిక్ కావచ్చు, మన వృత్తిగానే కాకుండా మన మేలు అయి ఉండి ఏ పని చేసుకున్నా కూడా వారికి కూడా సహకరించి వారికి ఆర్థిక సహాయం చేసి సబ్సిడీ, ముఖ్యంగా సబ్సిడీ ఎక్కువ ఇప్పించే విధంగా మీరు సహకరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.